ఏమ్మా? మంత్రి గారి కొడుకుతో పాటు అతని ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించడం లేదట. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంజక్షన్ చేసుకుని నాకెందుకమ్మా ఏం మర్డర్లు గొడవ? మర్డరా? మర్డర్ కాకపోతే కిడ్నాప్. మర్డరో కిడ్నాపో ఎస్కేపో ఏమీ అర్థం కావడం లేదు. సరే, టిఫిన్ చేస్తే తీరిగ్గా ఆలోచిద్దు కానరా. రామ్మా. ఏం కావాలమ్మా? అదే అనుపమ సేమ్ కాలేజ్ కదా, గ్రూప్ ఫొటోస్ అవి ఆల్బంలో ఏమైనా ఉంటాయోనని. అవి ఎక్కడ ఎందుకు ఉంటాయమ్మా? తన గదిలో ఉంటాయి, వెళ్ళి చూసుకో. ఏంట్రా అంత కంగారుగా ఫోన్ చేసావు రమ్మని? నాగభూషణం నాగేంద్ర కనిపించడం లేదట. పోలీస్ కేసు పెట్టారు. ఒకవేళ అనుపమ దెయ్యమై వీళ్ళని చంపేస్తుందేమోరా. హలో, ఎస్, 1 minute. నీకేరా విజయవాడ నుంచి ఫోన్. హలో, అలాగా, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. ఏమిట్రా అక్కడున్నారా? మా అన్న ఖాళీ కోమాలోంచి బయటకు వచ్చాడు. నేను వెంటనే బెజవాడికి వెళ్ళాలి. వస్తాను. అన్నయ్యకి తెలివి ఎప్పుడు వచ్చింది? పొద్దున్నే వచ్చింది, అందుకే నేను విమానంలో పిలిపించింది. నువ్వు వెళ్ళు, అన్నయ్య నీకోసమే కలవరిస్తున్నాడు. తమ్మి, నువ్వు లోపలుండి అన్నయ్యని చూస్తూ ఉండు, నేను ఆ బోసుగాడి చాటు చూసి వస్తా. నా గోజీ, నాకు తెలుసన్నా నిన్నెవరు చంపబోయారో. ముందు నిన్నెవరు చంపబోతున్నారో అది తెలుసుకోరా. అన్నా, నిన్ను నీ స్నేహితులు నలుగురిని చంపమని నా దగ్గరకు వేణుగోపాల్ అనే డాక్టర్ వచ్చాడురా. లోపల మాట్లాడుకుంటున్నారు. ఫణీందర్ గారు చెప్తే ఏమిటో అనుకున్నాను. ఆ ముగ్గురిని చంపింది డాక్టర్ గాడే అనమాట. పోలీస్ కేసు పెడితే మానభంగం కేసు బయటకొచ్చి నువ్వు 14 ఏళ్లు జైలుకెళ్ళిపోతావు. మరేం చెయ్యాలి? నేను డిశ్చార్జ్ అయ్యే వరకు కామ్గా ఉండు. అవ్వగానే ఎవ్వరికీ తెలియకుండా డాక్టర్ గారిని లేపేద్దాం. బాబు గారు మళ్ళీ తిరగాపరేషన్ చేయించి నన్ను మొగగొడ్రాలతనం నుంచి రక్షించారు. మా పెళ్లి దగ్గరుండి జరిపించారు. ఆ అవుట్ హౌస్ మీ ఇద్దరి పేరును రాశాను, అందులో సుఖంగా కాపురం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఉండండి పంతులు గారు. ఏమిటే మనకు లక్షణంగా మ్యారేజ్ అయింది కదా? నిజమేనండి, మన మొక్కు తీరేదాకా ఇది కుదరదండి. కుదరదా? ఏం మొక్కు? మన పెళ్ళైతే కాశీకి నడిసొస్తానని మొక్కుకున్నానండి. ఎక్కడికి? కాశీకండి. ఎలాగా? నడిసొస్తానండి. పోనీ పొర్లుకుంటూ వస్తానని మొక్కోపోయావా? మన ఆంధ్రాలో దేవుళ్ళు లేరే? ఉత్తరప్రదేశ్ లో కాశీకి నడిచి వస్తానని మొక్కున్నావుట. నవ్వెలా వస్తుంది నీకు? పొద్దుటి నుంచి అట్లు తవ్వించావు, గంజి వార్పించావు, బట్టలు ఉతుకుచావు, ముద్దు నా పేరు ముద్దు ఒకటి. ఈ జీవితం ఏమైపోద్దో ఏమో. టింగ్ డింగ్ డి టింగ్ డింగ్, కాశీకి పోయాను రామహరి గంగ తీర్థమ్ము నారాయణ నారాయణ నారాయణ. నేను కాశీకి ఎప్పుడు వెళ్తాను? అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తాను? నేను ఇంటికి వచ్చి నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? వాడు నా తలకొరివి ఎప్పుడు పెడతాడు? నేను రెడీ. నేను రెడీ. నర్మై నీ అమ్మ కడుపు మాడ. కాళ్ళు ఉబలాట పడిగానే సరిపోలేదే, రేపు కాశీకి నడువు తెలుస్తుంది. ఖాళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని మావాడు ఫోన్ చేశారు. మేము ఇక్కడున్నామని తెలిస్తే గొడవలు అవుతాయి. బెజవాడ వెళ్ళిపోతున్నాం. ఒక 4 రోజులు సైలెంట్గా ఉండండి, మళ్ళీ వస్తాం. అమ్మని నా ఉంగరం పోయింది. ఏంటి?
ఎవర్రా ఇక్కడ లారీ ఆపాడు? ఎవరు కనిపించడం లేదు. ఏయ్, నెంబర్ నోట్ చేయి. అలాగే సార్. మిస్టర్ ప్రసాద్, మిస్టర్ ప్రసాద్. డాక్టర్, భగవంతుడు నన్ను ఇంకా తీసుకుపోలేదు అంటే నేను చెయ్యాల్సిన పనేదో మిగిలింది అని మీరన్నారు, గుర్తుందా? ఆ పని ఇదే సార్. ప్రసాద్, ప్రసాద్, ప్రసాద్. మీ అమ్మాయి కోరిక తీర్చడం కోసం నా ఆయుష్ కూడా మీకు పోచి ఆనందంగా వెళ్ళిపోతుంది. ప్రసాద్, మిస్టర్ ప్రసాద్, మిస్టర్ ప్రసాద్, మిస్టర్ ప్రసాద్.